వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనం తీసుకునే అంశం ఏంటంటే, ఇంట్లో అద్దం ఏ దిక్కున పెట్టాలి, అద్దం ఎక్కడ పెడితే అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే అంశాల మీద ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ముందుగా మీ అందరికీ మన ఛానల్ని అభిమానిస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్దాం. అద్దంలో అదృష్టం, ఐశ్వర్యం. అద్దం అంటే మనకు లక్ష్మీ స్వరూపం. అద్దం అంటే మనిషికి ఒక మానసిక ధైర్యం. అది ఎలాగంటే, మనం ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా కార్యక్రమం మీద వెళ్తుంటే ముందుగా మనం అద్దం చూసుకుంటాం. అద్దం చూసుకొని మన తల మరి మంచిగా ఉందా చెడిందా, మన ముఖం మీద ఏమైనా మచ్చలు కానీ పొడలు కానీ ఏమైనా మకిలు కానీ మరకలు కానీ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మంచిగా శుద్ధి చేసుకొని అంతా బాగానే ఉంది అని మనకి మనం ఒక ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని, ఒక ఆనందాన్ని తెచ్చుకొని సంతోషంగా ముందుకు సాగిపోవడానికి దోహదపడేది అద్దం. అటువంటి అద్దంలోనే ఐశ్వర్యం ఉంది, అదృష్టం ఉంది. ఆ అద్దం ద్వారా దాన్ని మనం మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు. ఆ అద్దం ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయి, చెడు ఫలితాలు ఉన్నాయి. అయితే అవి ఎలా ఉంటాయంటే, అద్దం అనేది మన ఇంట్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా 4 దిక్కులుగా ఉన్నటువంటి మన ఇంట్లో అద్దాన్ని మనం ప్రధానంగా ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇది తూర్పు గోడ కాబట్టి తూర్పు గోడకు లోపలి పక్కన ఈ ప్రాంతంలో మనం అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే మనము తూర్పు ముఖంగా నిలబడి అద్దంలో ముఖం చూసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, ఉత్తరంలో కూడా మనము అద్దాన్ని ఇలా లోపలి పక్కన ఏర్పాటు చేసుకుని ఉత్తరం వైపు చూస్తూ అద్దంలో మనం చూసుకోవాలి. ఇది రెండో పద్ధతి. ఇవి రెండూ కూడా శుభప్రదమైనటువంటి లక్షణాలు కలిగినవి, శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేవి. ఇట్లా ఏ గదిలో అయినా పర్వాలేదు, కేవలం ఇంట్లో ఈశాన్య గదిలోనే కాదు, ఈ 4 గదుల్లో కానీ 6 గదుల్లో కానీ 8 గదుల్లో ఎన్ని గదుల్లో అయినా పర్వాలేదు. ఈ రకంగా మనము ఉత్తరాన మరియు తూర్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. అయితే ఈ బెడ్రూమ్లో మాత్రం, నైరుతి మూలన ఉన్నటువంటి బెడ్రూమ్లో మాత్రం, నైరుతి మూలలో ఉన్నటువంటి బెడ్రూమ్లో మాత్రం అద్దం ఏర్పాటు చేసుకుంటే ఈ అద్దంలో ఈ మంచం, ఈ బెడ్ అనేది కనపడకూడదు.
ఈ బెడ్ అనేది అద్దంలో కనపడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనకేమైనా అద్దం అవసరం అనుకుంటే అద్దం ఇలా ఏర్పాటు చేసుకుంటే ఈ అద్దం పైన ఒక కర్టెన్ ఏర్పాటు చేసుకోవాలి. బెడ్రూమ్లో కనుక మనము అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే అద్దం పైన ఒక కర్టెన్ ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుని మనకు అవసరం అనుకున్నప్పుడు కర్టెన్ను తొలగించి అద్దంని వాడుకుని ఆ తర్వాత కర్టెన్తో అద్దం మూసి అలా జాగ్రత్త పరుచుకుంటే ఏ దోషం ఉండదు. అలా కాకుండా ఈ కర్టెన్ను తొలగించి ఈ బెడ్ అనేది అద్దంలో కనపడేలాగా ఉంటే మాత్రానికి అది భార్యాభర్తల మధ్యన గొడవలకు తావిస్తుంది, కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా సరే అద్దాన్ని ఈ రకంగా కర్టెన్ అడ్డం పెట్టుకొని వాడుకోండి. బెడ్రూమ్లో అది ఏ బెడ్రూమ్ అయినా పర్వాలేదు, నైరుతి బెడ్రూమే కావచ్చు, వాయువ్య బెడ్రూమే కావచ్చు, ఎక్కడ బెడ్రూమ్ అయినా పర్వాలేదు. పడుకునే మంచం అనేది బెడ్ అనేది అద్దంలో కనిపించకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ అద్దాన్ని వాడుతున్నటువంటి సమయంలో అద్దం పగిలిపోతే ఆ పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు. అద్దాన్ని వెంటనే బయటపడేసేయాలి. పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు. అంతేకాకుండా అద్దం పాత పడిపోయిన తర్వాత బొమ్మ మసక వస్తుంటుంది. అద్దంలో బొమ్మ మసక వస్తుంటుంది కదా, అటువంటి మసక వచ్చే అద్దాన్ని కూడా మనం వాడకూడదు. అద్దం వెనకాల మనకి రెడ్ ఆక్సైడ్ లాంటి ఒక పదార్థంతో పెయింట్ వేస్తారు. ఆ పెయింట్ వల్ల అద్దం మనకు రిఫ్లెక్ట్ అవుద్ది కదా. కొంతకాలం తర్వాత ఆ పెయింట్ అనేది డ్యామేజ్ అయిపోయి పిచ్చులు పిచ్చులుగా ఊడిపోతే అద్దం మనకు గీతలు గీతలుగా మరకలు మరకలుగా కనిపిస్తుంది. అటువంటి అద్దాన్ని వాడకూడదు. అటువంటి అద్దం కానీ పగిలిపోయిన అద్దం కానీ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి చాలా తీవ్రమైన అరిష్టం కొట్టుకుంటుంది. కాబట్టి అద్దంతో మంచి ఉన్నది, చెడు ఉన్నది. అద్దాన్ని మంచికి వాడుకోవాలనుకుంటే మంచి అద్దాన్ని, స్పష్టంగా కనిపించే అద్దాన్ని తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఏర్పాటు చేసుకొని చూసుకోవాలి. లేదంటే పగిలిన అద్దం కానీ, మరకలు పడిన అద్దం కానీ, పెచ్చులు ఊడిపోయి బొమ్మ సరిగా కనిపించని అద్దం కానీ ఏదైనా ఉంటే మాత్రానికి ఆ అద్దాన్ని వెంటనే తొలగించాలి. ఈ విషయాన్ని మీరంతా గ్రహించి గమనించి ఈ విధంగా నడుచుకుంటారని అనుకుంటూ కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.